హైదరాబాద్లోని కొత్తపేట డివిజన్ బాలాజీ నగర్ కాలనీ వాసులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థి వైష్ణవ ప్రసాద్ పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని వైష్ణవి ప్రసాద్ తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం పనిచేస్తానని స్వతంత్ర అభ్యర్థి వైష్ణవ ప్రసాద్ తెలిపారు. గతంలో ఎంపీగా పనిచేసిన వారు ప్రజా సమస్యలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిని. నా సీరియల్ నంబర్ 21 వైష్ణవి ప్రసాద్. సింబల్ ఫ్లూట్ అంటే పిల్లన గ్రోవి. ముఖ్యంగా నేను ఈ బాలాజీ నగర్ కాలనీ వాసులకి, ఈ చుట్టుపక్కల ఉన్న 4 కాలనీలకి చాలా రుణపడి ఉన్నా. ఈ ఏరియాకి వచ్చినప్పుడు నేను ఈవెన్ సైకిల్ కూడా లేదు నాకు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్కి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే స్థితికి ఈ కాలనీ, బాలాజీ నగర్ కాలనీ, సమతాపురి కాలనీ, ప్రజా నివాస్, జనప్రియ అండ్ ఎస్పీహెచ్ కాలనీ, శ్రీనివాస కాలనీ, ఈ సభ్యుల సహకారం మరవలేంది. క్యాండిడేట్స్ ఈ ప్రాంతానికి వచ్చి పార్టీల తరపున నుంచి గెలిచి వాటి ఓట్ల టైంలో మాతో వీధి వీధి తిరిగి ప్రతి ఇంటికి వచ్చి ఓట్లు అభ్యర్థించి మా ఓట్లు తీసుకుని గెలిచిన తర్వాత మేము వాళ్ళని కలవాలంటే చాలా కష్టమైపోయేది. ఇంటర్వ్యూ మనకి అవకాశం, ఎటువంటి అవకాశం వాళ్ళని కలవడానికి ఇవ్వలేదు. అది ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిస్తే, సామాన్యమైన వ్యక్తి గెలిస్తే రేపొద్దున్న ప్రతి ఒక్కరూ చక్కగా వారి యొక్క ఏ విధమైన సహకారం కావాలన్నా కాలనీలో ఉన్న నన్ను వచ్చి కలవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండి ప్రతి ఒక్కరి సహకారం తీసుకుని వారికి సహకరిస్తూ చక్కగా ముందుకు వెళ్తానని మీ అందరికీ తెలియపరుస్తాను.